కొత్తగూడెం కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మరిచిపోయిన హామీలపై బాకీ కార్డులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్స్ పురపాలకానికి సంబంధించిన ప్రచారం జోరు కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారం జోరుగా ఓరావరిగా నిర్వహిస్తున్నారు. ఒక పక్క గడిచిన 2.5 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో పోటీ చేశారు. ఇప్పుడు మాత్రానికి సిపిఐ సపరేట్ గా, దాంతోపాటు కాంగ్రెస్ కూడా సపరేట్ గా పోటీ చేసింది. కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిపిఎం కలిసి పోటీ చేస్తున్న ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ లో మాత్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ 60 డివిజన్లో ఖచ్చితంగా బ్రహ్మాండంగా సాగుతుంది ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయిన తర్వాత మేయర్ సీటు కారు గుర్తు మేము గెలవబోతున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మా నాయకులకు కానీ మా వార్డులో డివిజన్లలో నిలబడ్డటువంటి కార్పొరేటర్లకి, కాబోయే కార్పొరేటర్లందరూ కూడా వాళ్ళే పిలుచుకొచ్చి దగ్గరుండి ప్రచారం చేస్తూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది దేనికి నిదర్శనం అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటి, మేము 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి దాన్ని నిత్యం గుర్తు చేసుకుంటున్నారు. ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 ఏళ్లలో అనేక దొంగ హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. ప్రజలు చాలా విసుగు చెంది ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా ఇప్పుడైతే మన గ్రామ పంచాయతీలో మంచి ఓటింగ్ ఇచ్చారు, మాకు మంచి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు పట్టణ ప్రజలు, మేధావులు, తెలియకల్ల వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలనే కంకణం కట్టుకొని సింగరేణి కార్మికులు, ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 11వ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటేస్తారు. ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ పై గులాబీ జెండా కారు గుర్తు ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మేము పూర్తి చేశాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగి ఎక్కలేదు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పేసి కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్తారు. మీరేం చెప్తారు? ఇక మేము చూపిస్తాం బాకీ కార్డులు. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఒక్కటి కూడా నిర్వర్తించలేదు. పెన్షన్ ని డబల్ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కౌలుదారులకు ఇవ్వలేదు. ఆటో కార్మికులకు ఇవ్వలేదు. మహిళ పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇవ్వలే. వికలాంగులకు పెన్షన్ 6,000 చేస్తా అన్నారు, చేయలే. వృద్ధులకు పెన్షన్ 4,000 చేస్తా అన్నారు, చేయలే. షాదీ ముబారక్ ఎక్కడ, కళ్యాణ లక్ష్మి లేదు. దాని తోడు తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మహిళలకే ఇక్కడ నెలకు 65,000, ఇప్పుడు ఈ నెలతో 62,500. వికలాంగులకు 50,000, వృద్ధులకు ఒక 50,000, కళ్యాణ లక్ష్మి వాళ్ళకు ఇట్లా ఇన్ని బాకీలు. ఇక్కడ చూడండి, రైతు భరోసా అసలు లేనే లేదు. 2 పంటలకు ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏటా ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చారు? ఎందుకంటే సింగరేణి నుంచే చూసారు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్లాట స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. కాబట్టి ఇక్కడి నుంచే మరొకసారి ఉద్యమం లాగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. ప్రజలు తిప్పి కొడతారు. ఈ మన మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ కొత్తగూడెం కొడతాం. సార్, మీరు చెప్పండి అమ్మా, మీరు మున్సిపల్ చైర్మన్ గా మొన్నటి కొనసాగారు. మన మున్సిపల్ ఎన్నికల్లో అంటే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నంత కాలంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు మీ ప్రచారాస్త్రం ఏం కాబోతుంది? నమస్తే అండి. మాజీ మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. ఈ రోజున కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పండగ వాతావరణంలో చక్కగా గులాబీ సైన్యం అంతా కదిలి మాకు మా కార్పొరేటర్ ఎవరు వస్తున్నారు, మేము కారు గుర్తుకి ఎప్పుడు ఓటేయాలి, మేము రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టే ముందు ఏమని చెప్పారు, 2,000ది 4,000 చేస్తాము, ఇలాంటివన్నీ చెప్పటం వల్ల మేము మోసపోయి ఓటేయటం జరిగింది. అయ్యా కేసీఆర్ గారిని మేము అట్లా మర్చిపోయాము. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వస్తే కారు గుర్తుకే ఓటేస్తాము, ఖచ్చితంగా మళ్ళా సీఎం కేసీఆర్ గారే రావాలని చెప్పి అంటా ఉన్నారు. మొన్నటి వరకు కౌన్సిలర్ గా ఇక్కడి నుంచి ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. ఏం హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు, ఎలా ఓట్లు అడుగుతున్నారు? గతంలో ఇది 27వ వార్డు మరియు 29వ వార్డుగా ఈ 2 కలిపి ఒకటిగా ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత 25వ డివిజన్ గా ఏర్పడింది. మరి గతంలో చూసినట్టయితే నేను 27వ వార్డులో బీఆర్ఎస్ నుంచి గెలుపడం జరిగింది. మరి గెలిపిన క్రమంలో మున్సిపాలిటీ నిధులతోనే కాకుండా ఇక్కడ స్లమ్ బాగా ఉండేది, మా వార్డులో వాటర్ సమస్య బాగా ఉండేది. మున్సిపాలిటీ నిధులతోని వాటర్ సమస్యను తీర్చడం జరిగింది. అదే కాకుండా నా సొంత ఖర్చులతోని బోర్వెల్ వేయించి, పైప్ లైన్లు వేయించి కూడా ఇక్కడ ఉన్నటువంటి 80%
వాటర్ ప్రాబ్లమ్ ని 27వ వార్డు బల్లిఫిట్ లో జరిగింది. మరి ఇప్పుడు సన్యాస్ బస్సు కూడా ఇక్కడ కలవడం జరిగింది. 35 వీధి లైట్లు 27వ వార్డులో, గతంలో ఉన్నటువంటి 25వ వార్డులో 35 కొత్త స్తంభాలు వేపించి కొత్త వీధి లైట్లు వేయించడం జరిగింది. దాదాపు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇత్తామాలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గత ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన బాకీ కార్డును ఏదైతే ఇవ్వలేదో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వీళ్ళందరూ ప్రజల ముందుకు మరోసారి ఎన్నికలకు వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నట్టు ఈ దాదాపు అన్ని రకాల ఏదైతే హామీలు ఇచ్చినా ఆ హామీల కార్డును తీసుకొని ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారంటూ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. ఇప్పటికే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ తారీఖు మాత్రం మాకు 60 డివిజన్లో అత్యధిక సీట్లలో గెలిచి కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకుంటామంటూ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. ఇది కొత్తగూడెం జిల్లాలో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, కొత్త